హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము జియోగ్రఫీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు కంటెంట్ని కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఒక 1.5 అవర్ వరకు చూద్దాం. సో యాక్చువల్ 12 to 2 అనుకున్నాం, బట్ చూద్దాం, టైం పర్మిట్స్. సో మనం మొన్న ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఇప్పుడు ఐ థింక్ 5th అనుకుంటా, సేమ్ అదే వైజ్గా కాన్సెప్ట్ ఓరియంటేషన్లో మనం ఈ సెషన్ని డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఒకవేళ మీ దగ్గర యాప్ లేకపోతే కొత్త మిత్రులు ఎవరైతే ఉంటారో యాప్ డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఉంటుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందరికీ స్వాగతం వన్స్ అగైన్ అందరికీ. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యూ కెన్ డూ దట్. అండ్ Y7R3 అనే కూపన్ కోడ్ మనకు బ్యాచ్ 6th నుంచి, సో మన 6th నుంచి బ్యాచ్ స్టార్ట్ అయింది నిన్నటి నుంచి మనకు. ఇది ప్రిలిమ్స్, ఓన్లీ ప్రిలిమ్స్. అండ్ అంతకుముందు మనకు December 21st నుంచి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ బ్యాచ్ కూడా మనకు కాంబినేషన్లో స్టార్ట్ అయింది. అండ్ SSCGD నడుస్తుంది Jan 3rd నుంచి 18th గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది. అండ్ సచివాలయం నోటిఫికేషన్ కూడా మనకు రానే ఉంది కాబట్టి ఈ మంత్లోనే ఎండ్ వరకు. సో దానికి సంబంధించిన బ్యాచ్ కూడా రన్ అవుతుంది, కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అవబోతుంది. ఒకవేళ మీరు ఎవరన్నా జెన్యున్గా ప్రిపేర్ అవుతున్నారు, మాకు కావాలి అని ఎవరైనా అనుకుంటే మాత్రం సో Y7R3 అనే కూపన్ కోడ్ని వాడండి, మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఓకేనా, మనం డైరెక్ట్గా సెషన్లోకి వెళ్ళిపోదాము, ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా. సో కాన్సెప్ట్ ఓరియంటేషన్లో మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ అబౌట్ ది బాబర్ ప్లెయిన్ ఆర్ కరెక్ట్? నేను బాబర్ ప్లెయిన్ గురించి అడిగాడు. బాబర్ ప్లెయిన్ ఎక్కడ ఉంటుంది మనకు జనరల్గా? సో బాబర్ ప్లెయిన్ అనేది మనకు ఇది మైదానాలలో మనకు సో మైదానాలలో మనకు బాబర్ ప్లెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తాం, ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడు అనేది స్టేట్మెంట్స్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ టు ది సౌత్ ఆఫ్ ది శివాలిక్ అండ్ నార్త్ ఆఫ్ ది టెరాయిడ్ ట్రాక్ట్ అంటున్నాడు. అండ్ డ్యూ టు ఇట్స్ హై పోరోసిటీ ఆల్ స్మాల్ స్ట్రీమ్స్ డిసపియర్ హియర్ అండ్ దిస్ ప్లేస్ ఈజ్ హైలీ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఇట్ ఈస్ వైడర్ ఇన్ ది వెస్టర్న్ ప్లెయిన్ విత్ కంపేర్ టు ది ఈస్టర్న్ ప్లెయిన్ అంటున్నాడు. నన్ను ఏమంటున్నాడు ఫస్ట్ వన్, సో ఇది బాబర్ ట్రాక్ట్, ఇది మన బాబర్ అనేది ఏంటిందన్న మనకు. సో బాబర్ అనేది సో శివాలిక్ పర్వతాలు ఉన్నాయి కదా, శివాలిక్ పర్వతాలకి దక్షిణాన, సో బాబర్ తర్వాత టెరాయి అంటున్నాడు, టెరాయికి ఉత్తరాన అని అంటున్నాడు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా తీసుకుంటే ఇవే కదా శివాలిక్స్, లాస్ట్లో శివాలిక్స్ లాస్ట్ అవుటర్ హిమాలయాస్లో ఇవే కదా శివాలిక్స్లో బాటమ్ పోర్షన్లో ఇక్కడ కనిపించేదే మనకు బాబర్ అంటున్నాడు, ఇది బాబర్ అంటున్నాడు. అంటే శివాలిక్స్కి సౌత్లో ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇది మనకు టెరాయి జోన్ అంటున్నాడు, టెరాయి జోన్కి టెరాయి నార్త్ టు ద టెరాయికి ఉత్తరాన. అంటే వరుసగా మనం ఫస్ట్ తీసుకుంటే శివాలిక్స్, తర్వాత బాబర్, అండ్ తర్వాత తీసుకుంటే మనకు టెరాయి అంటున్నాడు ఇట్లా. ఓకేనా, ఇది శివాలిక్స్కి దక్షిణాన అండ్ టెరాయికి ఉత్తరాన అంటున్నాడు. ఫస్ట్ ఆప్షను, ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, డ్యూ టు ఇట్స్ హై పోరోసిటీ ఆల్ స్మాల్ స్ట్రీమ్స్ డిసపియర్ హియర్. దీంట్లో ఏంటిదంటే సో అధికమైన పోరోసిటీ అంటే హోల్స్ అన్నట్టు, పోరోసిటీ అంటే హోల్స్ నాన్న. సో అధికమైన పోరోసిటీ మనకు ఉండడం వల్ల ఇక్కడ ఉండే స్ట్రీమ్స్ అంటే ఈ పర్టికులర్ ఇక్కడ బాబర్ ప్రాంతంలో మనకు ఏవైతే చిన్న చితక నది కావచ్చు అక్కడ ఉన్న వాటర్ వచ్చేసేసి మనకు కనిపించవు అని అంటున్నాడు. ఓకేనా, ఆల్ స్ట్రీమ్స్ డిసపియర్డ్, కనిపించవు. అండ్ దిస్ ప్లేన్ ఈజ్ హైలీ సూటబుల్ ఫర్ ది అగ్రికల్చర్. నన్ను ఈ పర్టికులర్ బాబర్ ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో మనకు అది సో వ్యవసాయానికి బాగా అనుకూలమైన ప్రాంతంగా చెప్తా ఉన్నాను, వ్యవసాయానికి సో మస్తుగా అనుకూలమైన ప్రాంతం అని చెప్తున్నాడు. అండ్ ఇట్ ఈస్ వైడర్ ఇన్ ది వెస్టర్న్ ప్లెయిన్ విత్ కంపేర్ టు ది ఈస్టర్న్ ప్లెయిన్. తూర్పు కంటే పశ్చిమాన అధికమైన వెడల్పు కలిగి ఉంటుంది అంటున్నాడు. ఓకేనా, వైడర్. సో పశ్చిమాన వెస్ట్ సైడ్లో సో అధికమైన వెడల్పు కలిగి ఉంటుంది అంటున్నాడు. ఈ పర్టికులర్ ప్లేస్లో కనుక తీసుకుంటే సో ఇక్కడ లెస్ విడ్త్ అన్నట్టు. సో ఇక్కడ మనకు లెస్ విడ్త్ ఉంటుంది అనేసి కూడా చెప్పడం జరిగింది. ఆ పాయింట్ని కూడా మనం కన్సిడరేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ అన్నిట్లో కనుక మనం తీసుకుంటే రాంగ్ స్టేట్మెంట్ని మనం ఐడెంటిఫై చేద్దాం ఫస్ట్. ఏనా, సో శివాలిక్స్ తర్వాతనే మనకు మైదానాలు ఉంటాయి, మైదానాలలో స్టార్టింగ్ వచ్చేదే మనకి ఏంటిదంటే బాబర్. సో కాబట్టి శివాలిక్స్కి దక్షిణాన బాబర్ అనేది కరెక్టే. అండ్ నార్త్ ఆఫ్ ది టెరాయి మనకు బాబర్ తర్వాత ఉండేదే టెరాయి. సో ఒకసారి మనం కాన్సెప్ట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. సో కాన్సెప్ట్ దగ్గర తీసుకెళ్ళి ఒకసారి నా పిక్చర్ని మీకు చూపిస్తా, దెన్ ఆటోమేటికల్గా సో మీకు అసలు ఏంటిది అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది.
ఆ పర్టికులర్ పాయింట్. ఇక్కడ ఉత్తర మైదానాల గురించి మనం ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే నార్దర్న్ ప్లెయిన్స్ని కనుక మనం తీసుకుంటే దక్షిణ హిమాలయాలకు దక్షిణాన పీఠభూమి ద్వీపకల్ప పీఠభూమికి ఉత్తరాన మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మనం మైదానం యాక్చువల్లీ మైదానానికి సంబంధించిన ప్లెయిన్ ఏరియాకి సంబంధించిన సో ఫినోమినన్గా మనం ఒకసారి చూడండి. సో ద కంప్లీట్ లెంత్ వీ కెన్ సెట్ ఇస్ 2400 కిలోమీటర్, 2400 కిలోమీటర్ లెంత్ కలిగి ఉంటుంది. అండ్ దానితో పాటుగా సో మనకు పర్టికులర్ విడ్త్ని కనుక మనం కన్సిడరేషన్ చేస్తే పర్టికులర్ విడ్త్ని కనుక చేస్తే మనకు 300 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ పశ్చిమాన. అదే తూర్పున కనుక మనం కన్సిడరేషన్ చేస్తే ఆ విడ్త్ వచ్చేసేసి మనకి ఎంత అంటే 150 కిలోమీటర్ల విడ్త్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని కూడా రైట్. సో దీన్ని మనం అబ్జర్వేషన్ చేయొచ్చు. ఒకసారి ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది నాన్న. ఏంటిది ఆ క్వశ్చన్ అంటే మనకి ఇక్కడ సో ఈ నార్దర్న్ ప్లెయిన్స్ని మనకు 4-5 రకాలుగా డివైడ్ చేస్తూ ఉంటాడు. దాన్ని మనం కన్సిడరేషన్ చేయొచ్చు. ఒకసారి దీని గురించి మాట్లాడిన తర్వాత ఫస్ట్ మనం ఇది మాట్లాడదాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది హిమాలయ పర్వతాలు కదా, లాస్ట్లో ఉండేదే మనకు శివాలిక్స్ అన్నట్టు. సో శివాలిక్స్కి బాటమ్న మనం కరెక్ట్గా అబ్జర్వేషన్ చేస్తే శివాలిక్స్కి కంప్లీట్గా బాటమ్న సో మనం అబ్జర్వేషన్ చేస్తే చూడండి, సో ఇక్కడ మొత్తం రాళ్ళే కనిపిస్తున్నాయి చూడండి. ఈ రాళ్ళ ప్రాంతాన్ని మనం ఏమంటామంటే బాబర్ అని అంటాం అన్నట్టు. అంటే ఒక పెరినియల్ రివర్ సో మనకు హిల్ మీద మనకు ఆరిజినేట్ అయ్యి సో గ్రౌండ్ లెవెల్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది నాన్న, సో అది గ్రౌండ్ మీదకి వచ్చినప్పుడు పెద్ద పెద్ద రాళ్లను తీసుకొని వస్తుంది. సో ఇనిషియల్గా మనకు ల్యాండ్ ఫామ్లో ఎక్కడైతే మనకు వచ్చి సెటిల్ అయిపోతూ ఉంటాయి ఆ పర్టికులర్ ప్లేస్ని మనం బాబర్ అని చెప్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, వాటర్ నాట్ అపియర్ అని అన్నాను, అంటే ఆల్ స్ట్రీమ్స్ ఇస్ డిసపియర్ అని చెప్పినాం కదా ఇందాక క్వశ్చన్లో. ఇక్కడ మనకి ఏంటిదంటే వాటర్ అనేది అపియర్ ఉండవు అన్నట్టు. దాని కింద ఉండే ప్లేస్ని మనం ఏమంటాము, టెరాయి జోన్ అంటాము. దాని తర్వాత కింద అంటే ఆఫ్టర్ ద బాబర్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ టెరాయి జోన్. ఇక్కడ చిన్న చిన్న స్మాల్ స్టోన్స్ ఉంటాయి నాన్న, పెబల్ లాంటి స్టోన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని మనం కన్సిడరేషన్ చేయొచ్చు. ఈ పర్టికులర్ ప్లేస్లో మాత్రం వాటర్ కనిపిస్తాయి, వాటర్ ఈజ్ అపియర్డ్, నీళ్లు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. అండ్ వీ నో వెరీ వెల్ రామ్సార్ సైట్ వెట్లాండ్స్ ఉంటాయి కదా నాన్న, ఈ రామ్సార్ చిత్తడి నేలలు ఏవైతే మనకు ఉంటాయో ఆ రామ్సార్ చిత్తడి నేలల్ని మనం ఈ పర్టికులర్ ప్లేస్లో అబ్జర్వేషన్ చేయొచ్చు అన్నట్టు. ఈ పర్టికులర్ ప్లేస్లో రామ్సార్ చిత్తడి నేలల్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు ఇక్కడ టెరాయి జోన్లో. దాని తర్వాత ఉండేది ఇమీడియట్గా మనకు బంగర్. సో బంగర్ వచ్చేసేసి మనకు ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ అంటాం, పురాతన ఒండ్రు మట్టి నేలలని మనం మాట్లాడుతూ ఉంటాము. సో దాని తర్వాత ఉండేది మనకి ఏంటిదంటే ఖాదర్ వచ్చేసేసి న్యూ అల్యూవియల్ సాయిల్, ఓకేనా, కొత్త ఒండ్రు మట్టి నేలలుగా. సో వాటిని మనం కన్సిడరేషన్ చేస్తూ ఉంటాము, ఓకేనా. ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ యాజ్ వెల్ యాజ్ ది న్యూ అల్యూవియల్ సాయిల్ వీ కెన్ కన్సిడరేషన్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ కెన్ రిమెంబర్ సో దీస్ థింగ్స్, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఖాదర్ బంగర్ అనే విషయాలను మనం అబ్జర్వేషన్ చేస్తాము. ఆన్సర్ ద క్వశ్చన్. సో కాబట్టి నాన్న ఇది ఇచ్చింది. అయితే ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్లో మనం అగ్రికల్చర్ చేయడానికి పాసిబిలిటీ అవ్వదు, ఇక్కడ కూడా అవ్వదు. సో ఖాదర్ బంగర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం అగ్రికల్చర్ చేయడానికి పాసిబిలిటీ అధికంగా ఉంటుంది. ఆ పాయింట్ని మీరు కన్సిడరేషన్ చేసుకోండి, ఓకేనా. ఒకసారి మన క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. మనం చూడండి ఒకసారి, ఇప్పుడు మనం మాట్లాడినాం కదా. సో దీన్ని బట్టి చూస్తే ఏంటిది మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ స్టేట్మెంట్ పోరోసిటీ కూడా అంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కాబట్టి నీళ్లు కనిపించవని చెప్పుకున్నాం కదా, అది కూడా కరెక్టే. అండ్ హైలీ సూటబుల్ ఫర్ ది అగ్రికల్చర్ నానా. సో వ్యవసాయానికి అనుకూలం అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ వ్యవసాయానికి అనుకూలం కాదు, ఓకేనా. థర్డ్ స్టేట్మెంట్ వ్యవసాయానికి అనుకూలం కాదు. ఇట్ ఈస్ అ వైడర్ ఇన్ ది వెస్టర్న్ ప్లేన్ విత్ ది కంపేర్ టు ది ఈస్టర్న్ ప్లేన్ నానా.
ఇట్ ఈస్ అ వైడర్ ఇన్ ది వెస్టర్న్ ప్లేన్ విత్ కంపేర్ టు ది ఈస్టర్న్ ప్లేన్ అనేసి చెప్తా ఉన్నాడు. ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం కన్సిడరేషన్ ఏం చేయొచ్చు అంటే వైడర్ ఇన్ ది వెస్టర్న్ ప్లేన్ విత్ కంపేర్ టు ది ఈస్టర్న్ ప్లేన్. సో పశ్చిమం తూర్పు కంటే పశ్చిమంలో అధిక మొత్తంలో మనకి ఏముంటుంది నాన్న, వెడల్పు ఉంటుందని చెప్తున్నాడు. కాబట్టి ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. సో మిగతా కరెక్టే. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నన్ను ఈ క్వశ్చన్కి ఒకసారి ఆన్సర్ చేయండి. ఐ విల్ జాయిన్. ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. Yeah, what is the answer? The Babar and Khadar plains is known as by which of the following pair of names in Punjab? పంజాబ్లో ఏ పేరుతో పిలుస్తామనేసి అడుగుతా ఉన్నాడు. బాబర్ మరియు ఖాదర్ మైదానాన్ని పంజాబ్లో క్రింది ఏ జంట పేర్లతో పిలుస్తారంటున్నాడు. యా మిస్ అయింది ఒకటి. బెట్ నాన్న, బెట్. ఆన్సర్ చేయండి. సో నన్ను ఒకసారి చూద్దాము. విల్ సీ వన్స్. ఇక్కడ దీంట్లోనే చూడండి. సో నార్మల్గా మనం ఇందాక అనుకున్నట్టు సో ఈ పెనిన్సులార్ ప్లాట్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నా 4 డిఫరెంట్ ప్లేన్స్గా మాట్లాడతాం మనము. ఒకటేంటిదంటే రాజస్థాన్ ప్లేన్ అంటాము, రాజస్థాన్ అండ్ హర్యానా పంజాబ్ ప్లేన్ అంటాము. రాజస్థాన్ ప్లేన్, పంజాబ్ హర్యానా ప్లేన్స్, గంగా ప్లేన్ అండ్ బ్రహ్మపుత్ర ప్లేన్ అని మాట్లాడుతూ ఉంటాము. ఎందుకు ఈ ప్లేన్స్ గురించి మనం మాట్లాడుతూ ఉంటామంటే సో ఇన్ ఫిజియోగ్రఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా ద ఫస్ట్ డివిజన్ ఈజ్ ది హిమాలయాస్. హిమాలయ పర్వత శ్రేణి అనేది మనకు మొట్టమొదటి మనకు నైసర్గిక స్వరూపంగా మనం మాట్లాడుతూ ఉంటాము. మరి ఆ హిమాలయ పర్వతాల్లో మనకి ఏంటిదంటే సో ఒకటి ట్రాన్స్ హిమాలయస్ గాను, అక్కడ మనకి ఏం కనిపిస్తూ ఉంటాయి, సో డెజర్ట్ అండ్ వరల్డ్ హైయెస్ట్ వాట్ ఈస్ దట్ మౌంటైన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సెకండ్ హిమాద్రిలో ఏం కనిపిస్తాయి నాన్న,
సో ఆల్ హిల్ స్టేషన్ ఈజ్ సిచ్యువేటెడ్ ఓవర్ దేర్. అండ్ దాని తర్వాత నార్దర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓన్లీ నార్దర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ తర్వాత తీసుకుంటే మనకు నెక్స్ట్ ఉన్న శివాలిక్, దట్ ఈస్ ద అవుటర్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు డూన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. డెహ్రాడూన్, కోట్లీ డూన్, పాట్లీ డూన్ లాంటివి ఏర్పడుతూ ఉంటాయి నాన్న. సో అంటే మళ్ళీ ఈ పెరినియల్ రివర్స్ కూడా మనకి ఏంటిదంటే హిమాద్రి, హిమాచల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ గ్లేషియర్స్ అనేవి మనకు ఫామ్ అవుతూ ఉంటాయి. శివాలిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఏమి ఉండదు. సో ద గ్లేషియర్స్ ఆర్ ఫార్మ్డ్ ఎస్పెషల్లీ ఫర్ ది Himadri as well as the Himachal ranges, that particular point of view. So then what happened? So the perennial rivers are the originator. మరి పెరినియల్ రివర్స్ ఆ పర్వత ప్రాంతాల మీద ఏర్పడిన తర్వాత అవి ఎక్కడికి రావాలి? భూమి మీదకి రావాలి. ఎక్కడైతే అవి భూమి మీదకి వస్తాయో ఆ ప్రాంతాన్ని మనం ప్లేన్స్ అంటాము. వాటినే మనము కన్సిడరేషన్ చేస్తాం అన్నట్టు. సరే మరి సింధు నది జమ్మూ కాశ్మీర్ లడాక్ నుంచి వెళ్తుంది కదా, లడాక్ జమ్మూ కాశ్మీర్ ప్లేన్ అని ఎందుకు అన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ప్లేన్? ప్లేన్ అంటే మైదానం నాన్న. మైదానం అనొచ్చు, డెల్టా కూడా అనొచ్చు. అది ఎక్కడ ఉంటుంది? అది భూమి మీదనే ఉంటుంది. కొండ మీద ఉంటే డెల్టా ఎందుకంటే దాన్ని హిల్ అంటారు. ఓకేనా? హైట్లో రివర్ ఉందనుకోండి, దట్ ఈస్ అ హిల్ కానీ మౌంటైన్ కానీ ఏదైనా అంటారు, ప్లాట్యూ కానీ అంటారు. కానీ భూమి మైదాన ప్రాంతంలో వచ్చింది కదా, ల్యాండ్ మీదకి వచ్చింది కదా రివర్ అనేది, అప్పుడు దాన్ని మనం ప్లేన్ అనే అంటాము. ల్యాండ్ కూడా అనొచ్చు కదా అంటే ల్యాండ్ అనొచ్చు. ఆ రివర్ ఒకవేళ మైదానాన్ని క్రియేట్ చేస్తే అంటే సెడిమెంట్స్ని తీసుకొచ్చి ఒక దగ్గర జమ చేస్తే అప్పుడు దాన్ని మనం ప్లేన్ ఏరియా అంటాం అన్నట్టు. సో అట్లా సో ద పెరినియల్ రివర్స్ ఆర్ ది ఆరిజినేట్ అండ్ ద పెరినియల్ రివర్స్ ఆర్ కమ్ ఆన్ టు ది గ్రౌండ్ అట్ ఏ పర్టికులర్ ప్లేస్. సో దట్ ప్లేసెస్ ఓన్లీ వీ నీడ్ టు కన్సిడర్ అండర్ ది ప్లేన్ ఏరియాస్. కాబట్టి రాజస్థాన్ని తీసుకుంటున్నాం ఇక్కడ కొన్ని రివర్స్. అండ్ దాని పంజాబ్ని తీసుకుంటాం నాన్న. పంజాబ్లో ఎందుకంటే మనకు రివర్లు పంజాబ్ నుంచి వెళ్తూ ఉంటాయి కాబట్టి. అండ్ గంగా ప్లేన్ తీసుకుంటాం. గంగా ప్లేన్ అంటే సార్ మా జార్ఖండ్, ఉత్తరాఖండ్ తీసుకుంటారు అంటే ఉత్తరాఖండ్ తీసుకోము. ఎందుకంటే ఉత్తరాఖండ్లో అలకనంద, భాగీరథి కాంబినేషన్లో మనకు రివర్స్ ఏర్పడినా కానీ అవి పర్వతాల మీదనే ఏర్పడతాయి. బట్ హరిద్వార్ దగ్గర మైదానాల్లోకి వస్తాయి నాన్న. సో గంగా రివర్ ఈస్ కమ్స్ ఇన్ టు ది హరిద్వార్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ హరిద్వార్. అట్ దట్ ప్లేస్ ఓన్లీ వీ కెన్ కాల్ అప్ ఆన్ ఇట్ ఈస్ ఎ ప్లెయిన్ ఏరియా. అలా మనం దాన్ని తీసుకోవాలి. అందుకని ఇక్కడ లిటిల్ బిట్ తీసుకున్నాం. తర్వాత యూపీ తీసుకున్నాం ఎందుకంటే యూపీ మొత్తం ప్లెయిన్ ఏరియా ఉంటుంది కాబట్టి. అండ్ తర్వాత బ్రహ్మపుత్ర అన్నాను. బ్రహ్మపుత్ర తీసుకుంటే మనం అస్సాం తీసుకున్నాం, అరుణాచల్ ప్రదేశ్ తీసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనకు బ్రహ్మపుత్ర రివర్ వచ్చేసి ఇక్కడ దిహాంగ్ గార్జ్ నుంచి మనకేంటిది అరుణాచల్ ప్రదేశ్లో వస్తుంది. కంప్లీట్లీ ఇట్ ఈస్ ఎ హిల్ జోన్ అన్నట్టు. అదే మనకు అస్సాంలో బ్రహ్మపుత్ర నది ఎక్కడ మైదానంలోనికి వస్తుందంటే సాదియా దగ్గర వస్తుంది. అది మనం ఇట్లా కన్సిడరేషన్ చేస్తున్నాం. అందుకనే 4 కేటగిరీ తీసుకున్నాము. దాని తర్వాత ఇవే ప్లేన్స్ని మనము కొన్ని ప్రాంతాలలో రకరకాల పేర్లతో పిలుస్తాము. ఇది మన క్లాస్లో మనం చెప్పుకున్నది. ఇది చూడండి ఒకసారి. పంజాబ్ ప్లేన్స్లో పంజాబ్లో మనం బంగర్ని కానీ, ఓకేనా, సో బంగర్ని కానీ లేకుంటే మనము ఖాదర్ని కానీ ఏం పేరుతో పిలుస్తాం నాన్న? బంగార్ తీసుకుంటే దయా, అండ్ ఖాదర్ని తీసుకుంటే బెట్ ల్యాండ్ అంటాం. బెట్ ఇదే కదా క్వశ్చన్ అడిగింది అక్కడ. కాబట్టి ఇలా కూడా వస్తూ ఉంటాయి. ఇట్లా మనం కాన్సెప్ట్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం. అదే రాజస్థాన్ ప్లెయిన్స్, రాజస్థాన్ ప్రాంతంలో మనకేముంటుంది? శాండ్ ప్లెయిన్సే ఉంటాయి, మొత్తం ఇసుక మైదానాలు ఉంటాయి అన్నట్టు. ఈ శాండ్ ప్లెయిన్స్ ఏమంటాం మనం? తాలి అంటున్నాము. ఏమంటున్నాము? తాలి అంటున్నాము. అదే థండ్స్ అంటాం మనం. థండ్స్ ఏంటిది? మనకు లేక్స్ పాయింట్ ఆఫ్ వ్యూని మనం థండ్స్ కూడా చెప్తా ఉంటాం. ఓకేనా? ఇక గంగా ప్లెయిన్ తీసుకుంటే నార్మల్గా ఖాదర్, బంగర్, టెరాయి, బాబర్ అనే చెప్తా ఉంటాం. ఇన్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ యూ కెన్ కాల్ అపాన్ ఓకేనా బాబర్, తర్వాత టెరాయి అండ్ బంగర్ అండ్ దెన్ ఖాదర్. ఇలాంటివే మనం కన్సిడరేషన్ చేస్తాం అన్నట్టు. సో దీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ కన్సిడర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ కెన్ రిమెంబర్. అండ్ Brahmaputra plains we can say. So these are here also same like that. These 4 only we need to discuss. And Ganga plains you can see upper and middle and then lower. Upper plains, middle plains, lower plains. So these things we need to consider. So వీటిని మనము కన్సిడర్ చేస్తూ ఉంటాం పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ. యూ కెన్ రిమెంబర్. ఓకేనా? నెక్స్ట్ తీసుకుంటే మైండ్ మ్యాప్డ్ అనేది ఇది కూడా ఇంపార్టెంట్. దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఫార్మేషన్ అంటే నార్దర్న్ ప్లేన్స్ ఎలా ఏమేమి ఫార్మేషన్ అవుతాయి. సో జనరల్గా రీజనల్ డివిజన్ అంటాము. రీజనల్ డివిజన్ మాట్లాడిన ఇప్పుడే ఎక్కడ రాజస్థాన్ కానీ, పంజాబ్ కానీ, హర్యానా అండ్ గంగా ప్లేన్స్, బ్రహ్మపుత్ర ప్లేన్స్. దీస్ ఆర్ ద రీజనల్ డివిజన్స్ నాన్న. ఓకేనా? అండ్ ద నార్దర్న్ ప్లేన్స్ మళ్ళీ దాంట్లో రీజనల్ డివిజన్స్ వాటిని తీసుకుంటాం. ఆ రీజనల్ డివిజన్స్లో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ బాబర్ అంటే ఏంటిది, బంగర్ అంటే ఏంటిది, ఖాదర్ ఏంటిది అంటే మళ్ళీ మాట్లాడతాం కదా. వాటిని మనం లాంగిట్యూడినల్ డివిజన్స్ అంటాం అన్నట్టు.
హారిజాంటల్గా రివర్ ఫ్లో అవుతుంది కదా, హారిజాంటల్గా ఉండేదాన్ని మనం లాంగిట్యూడ్ అంటాం, వర్టికల్ ఉండేదాన్ని లాటిట్యూడ్ అంటాం. ఓకేనా, లాంగిట్యూడ్గా ఫామ్ అవుతుంది మనకు, హారిజాంటల్గా వెళ్తుంది కాబట్టి లాంగిట్యూడ్ అని చెప్తాం. జనరల్ వాడుక భాషలో లాంగిట్యూడ్ అని చెప్తూ ఉంటాం దానికి. ఓకే, లాంగిట్యూడినల్ స్పాన్ అంటాం మనం, అడ్డంగా ఉన్న స్పాన్ ఏంటిది అనేది మనం మాట్లాడుతూ ఉంటాం మనం. ఓకేనా, రైట్. సో దీంట్లో మనకు బాబర్, టెరాయి, బంగార్ ఖాన్ రివర్స్గా ఉంటాయి నాన్న. అండ్ ఇక్కడ ఇవి చాలా ఉంటాయి మనకు. దోయబ్ అంటే ఉంటుంది, తర్వాత మనకు డిస్ట్రిబ్యూటరీ అంటే ఏంటిది, ట్రిబ్యూటరీ అంటే ఏంటిది కూడా మాట్లాడదు. ఇప్పుడు మనం రివర్ టాపిక్ మనం మాట్లాడుతున్నప్పుడు ట్రిబ్యూటరీస్ గురించి మాట్లాడుతాం. ట్రిబ్యూటరీ అంటే ఏంటిది, ఒక నదిలో ఇంకో నది వచ్చి కలిస్తే దాన్ని ట్రిబ్యూటరీ అంటాము. అదే ఒక నది ఫ్లో అవుతున్నప్పుడు ఆ నది నుంచి కొంత వాటర్ డైవర్ట్లో ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతుంది అనుకోండి, సో దాన్ని డిస్ట్రిబ్యూటరీ అంటాం అన్నట్టు. అంటే ఒక రివర్లో కలవడము ట్రిబ్యూటరీ, ఆ రివర్ నుంచి ఇంకో రివర్ విడిపోవడం అనేది డిస్ట్రిబ్యూటరీగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఇది మనకు ఇక్కడ ఇచ్చిన క్వశ్చను. చూద్దాం మనం ఆప్షన్లోకి. చూడండి ఆన్సర్ ఏంటన్నా. సో దయా బెట్, దయా దోబ్ కాదు, కంకర్ రోహి కాదు, అండ్ ప్లయా అండ్ ధన్కర్ కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. దయా అండ్ బెట్ ల్యాండ్ అంటాం కదా, దట్ ఈస్ ద కరెక్ట్. ప్లీజ్ దిస్ నేను ఒకసారి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. What is the question? Which of the following matches of peaks with their corresponding ranges are correct అంటున్నాడు. దాని ఇక్కడ ఇవ్వబడిన పీక్స్లలో, ఇక్కడ ఇవ్వబడిన పర్వత శిఖరాలలో మనకేమంటున్నాడు, ఇక్కడ ఆ శిఖరాలు వాటి యొక్క ప్లేసెస్ అన్నట్టు, లైక్ మౌంటైన్స్ రేంజెస్ అనేవి ఏమేమి కరెక్ట్ ఉన్నాయనేసి అడుగుతా ఉన్నాను. ఒకసారి ఆన్సర్ చేయండి దీనికి. ఏమన్నా అయ్యాడు ఇక్కడ మనకు. ఫస్ట్ది గురు శిఖర్, గురు శిఖరు ఆరావళి అంటున్నాడు. రెండోది ఏంది, దొడబెట్ట. ఎక్కడ మనకు, నీలగిరి. అండ్ నెక్స్ట్ ఏంది, అనైముడి. అనైముడి ఎక్కడ, అనైముడి అనమలై అంటున్నాడు. కేరళ ఇవ్వాలి ఆడ. అండ్ ధూప్ఘర్, సారీ కరెక్టే ధూప్ఘర్. అక్కడ పర్వత శిఖరాలలో ఆ ఎత్తైన పర్వతం గురించి అడుగుతున్నాను అన్న. మనకి ఇక్కడ లెఫ్ట్లో ఇచ్చింది ఎత్తైన పర్వతాలు. ఇవి ఎత్తైన పర్వతాలు. ఇవి వచ్చేసేసి ఏంటంటే మనకు పర్వత శ్రేణి, ఇది మనకేంటి, ధూప్ఘర్. ఇది సాత్పురా అంటున్నాడు. ఆన్సర్ చేయండి ఒకసారి, ఎన్ని కరెక్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ దాంట్లో. సో విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ మ్యాచెస్ ఆఫ్ పీక్స్ విత్ దేర్ కరెస్పాండింగ్ రేంజెస్ అని అన్నప్పుడు నేను ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఒకసారి. సో గురు శిఖర్ ఆరావళి నన్ను ఇది కరెక్టే. దొడబెట్ట నీలగిరిలో ఉంటుంది, కరెక్టే. అనైముడి అనైమలై పర్వత శ్రేణిలో ఉంటుంది, కరెక్టే.
ధూప్ఘర్ అనేది సాత్పురాలో ఉంటుంది. ఇది కూడా కరెక్టే. ఇక్కడ ఆప్షన్ సో డి అనేది మనకు రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ సో డి అనేది మనకు రైట్ ఆన్సర్. దాన్ని మీరు కన్సిడరేషన్ చేయవచ్చు. ఓకే, ఒకసారి ఇక్కడ మనము హైయెస్ట్ పీక్స్ గురించి మాట్లాడదాం నాన్న. రైట్. సో వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ గురు శిఖర్? గురు శిఖర్ యొక్క హైట్ మనం ఎంత తీసుకోవచ్చు? ఇక్కడ అసలు గురు శిఖర్ ఎక్కడ ఉంది? అరావళి పర్వతాల్లోనే ఉంది. అరావళి పర్వతాల్లో గురు శిఖర్ కాకుండా ఇంకొక పర్వతం కూడా ఉంటుంది. దాని పేరే సో మౌంట్ అబు. ఏంటిది నాన్న? హిల్ స్టేషన్. ఇది మౌంట్ అబు అనేది హిల్ స్టేషన్. మరి దీని హైట్ ఎంత? ఇది 1722 మీటర్. 1722 మీటర్ హైట్లో మనకేముంటుంది? గురు శిఖర్ ఉంటుంది. డిల్వారా టెంపుల్ కూడా చాలా ఫేమస్ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎంత తర్వాత దొడబెట్ట. దొడబెట్ట ఎంత నాన్న? 2637. 2637. ఇదేంటిది? మనకు నీలగిరిలో హైయెస్ట్ పీక్గా తీసుకుంటాము. అండ్ ఇక్కడ హిల్ స్టేషన్ చాలా ఉంటాయి నాన్న. ఒక ఊటీ తీసుకోవచ్చు ఒకటి. చాలా మనకు వేసవి విడిది ప్రాంతాలు చాలా ఉంటాయి ఈ పర్టికులర్ ప్లేస్లో. దాంట్లో మనము వీలైతే మనం ఏం తీసుకోవచ్చు ఇక్కడ? సో ఊటీ తీసుకోవచ్చు. అండ్ తర్వాత అనైమలై పర్వత శిఖర రేంజ్లోనన్న. ఇది ఎక్కడ మనకు? యాక్చువల్గా కేరళ. అనైమలై పర్వత శిఖర రేంజ్లో మనకు సో అనైముడి అనేది మనకు హైయెస్ట్ పీక్గా కనిపిస్తూ ఉంటే మీకు తెలుసు. ఎంత? 26 ఎంత నాన్న? 95. కొంచెం పక్కనే ఉంటాయి ఇవి. 2695. అని ఈ పర్టికులర్ 2695 అయితే కనిపిస్తూ ఉంటుంది అనైముడి. సో ఇది మనకు పశ్చిమ కనుమలు, మీకు అందరికీ తెలిసిందే. పశ్చిమ కనుమలలో అండ్ దానితో పాటుగా మనకి ఎక్కడ? దక్షిణ భారతదేశం. ఓకేనా? పశ్చిమ కనుమలలో అండ్ దాంతో పాటుగా మనకు దక్షిణ భారతదేశంలో ఎత్తైనది నాన్న. ఎత్తైనదిగా మనం కన్సిడరేషన్ చేస్తాం. ఓకేనా? ఎక్కడ? సో పశ్చిమ కనుమలలో దాంతోపాటుగా మనకు దక్షిణ భారతదేశంలో మనకు ఎత్తైనదిగా మనము కన్సిడరేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ధూప్ఘర్ వచ్చేసేసి నాన్న సాత్పురా పర్వతాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ధూప్ఘర్ అనేది ఎంత మనకు? 1350 మీటర్గా కనిపిస్తుంది. మరి ధూప్ఘర్లో హిల్ స్టేషన్ మనకు సాత్పురాలో హిల్ స్టేషన్ ధూప్ఘర్ అయినప్పుడు మరి హైయెస్ట్ పీక్ ధూప్ఘర్ అయినప్పుడు మరి హిల్ స్టేషన్ ఏమవుతుంది నాన్న? హిల్ స్టేషన్ పంచ్మాహి. పంచమాహి అనేది వేసవి విడిదిగా మనకు ఉంటుంది. పంచమాహి అనేది సో వేసవి విడిదిగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. యూ కెన్ రిమెంబర్ దట్. యూ కెన్ రిమెంబర్ దట్ పర్టికులర్ పాయింట్ ఆల్సో. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. దొడబెట్ట నీలగిరిలో ఉంటుంది. ఇక్కడ మనకు అనైముడిని నీలగిరిని డివైడ్ చేయించేది మాత్రం ఏంటిది మనకు? పాల్ఘాట్. ఈ క్వశ్చన్ చూడండి. Which of the following drainage system fall into Bay of Bengal? మన బంగాళాఖాతంలో మెర్జ్ అయ్యే నదులు ఏంటంటి అని అడుగుతున్నాడు ఇక్కడ. సో గంగా, బ్రహ్మపుత్ర మరియు గోదావరి, మహానది,
కృష్ణ, కావేరి, లూని, నర్మదా మరియు తపతి. గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, మహానది, కృష్ణ, కావేరి. నా ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకసారి మనము చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను నేను ఇక్కడ. హాఫ్ మనం భారతదేశాన్ని తీసుకుంటున్న దీంట్లో ఇక్కడ నుంచి వస్తున్న గంగా నది మనకి ఇక్కడ ఫరక్కా బ్యారేజ్ దగ్గర 2 స్ట్రీమ్ డివైడ్ అయిపోయి ఇట్లా ఒక రివర్ వస్తుందన్న. దీని పేరే మనకు హుగ్లీ నదిగా అంటాం మనం. తర్వాత ఇక్కడ నుంచి బ్రహ్మపుత్ర నది ఇలా వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇంకో స్ట్రీమ్ ఇలా డివైడ్ అయిపోయి ఇలా వచ్చి కలుస్తుంది. సో దీన్ని మనము జమునా నది అని అంటాము. ఇక్కడ ఫైనల్గా మన దగ్గర అయితే మనం బ్రహ్మపుత్ర అనే అంటాము. మన దగ్గర మనం బ్రహ్మపుత్ర అనే అంటాము, కానీ ఇక్కడ ఏమంటున్నాం మనం జమునా రివర్ అని చెప్తా ఉన్నాము. దట్ ఈస్ అ 1 పాయింట్. ఓకేనా. నెక్స్ట్, సో దీని తర్వాత మనకి ఏమొస్తుందంటే ఇక్కడ బ్రహ్మపుత్ర కలుస్తుంది, దాంతోపాటు అంటే బ్రహ్మపుత్రకే ఇంకొక పేరు జమున, అది కలుస్తుంది. అండ్ దాంతో పాటుగా మనకు హుగ్లీ నది కలుస్తుంది, కాబట్టి గంగా నది కూడా కలిసినట్టే. ఓకేనా. తర్వాత ఏమొస్తుందన్న, సార్ దామోదర్ యాక్చువల్లీ హుగ్లీకి ట్రిబ్యూటరీ. అండ్ దాని తర్వాత తీసుకుంటున్నాను ఇక్కడ మనకి ఏమొస్తుంది, బ్రాహ్మణి వస్తుంది. ఓకేనా, బ్రాహ్మణి నది వస్తుంది. అండ్ తర్వాత తీసుకుంటే మహానది వస్తుంది. తర్వాత మనకు బ్రాహ్మణి వస్తుంది. తర్వాత మనకు వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా. ఇవన్నీ మనకు బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అయ్యే నదులు. ఏంటన్నా, ఈ అన్ని నదులు మనకు బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అయ్యే నదులుగా మనం కన్సిడరేషన్ చేస్తాం, గుర్తుపెట్టుకొని. ఓకేనా. నెక్స్ట్, ఒకవేళ మనం వెస్ట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, లూని వచ్చేసేసి మనకు అరేబియా సముద్రం కలవదు. ఎక్కడ కలుస్తుంది, రన్ ఆఫ్ కచ్లో కలుస్తుంది. నర్మదా కలుస్తుంది, తపతి కలుస్తుంది. దాని తర్వాత మనం తీసుకుంటే శబర్మతి కలుస్తుంది, మాహి కలుస్తుంది, మాండోవి, జోవారి, నేత్రావతి, కలిండి, శరావతి. ఓకేనా. అండ్ తర్వాత పెరియార్ కలుస్తుంది, పంబా కలుస్తుంది. సో ఇలాంటి నదులన్నీ కలుస్తూ ఉంటాయి, దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి ఒకసారి, దండకారణ్య లైస్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. దండకారణ్యం అనేది ఎక్కడ మనకు ఉంది అని అంటున్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా. దండకారణ్య ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్లో ఉందా దండకారణ్య, మధ్యప్రదేశ్లో ఉందా? సో మనకు ఛత్తీస్గఢ్లో ఉంటుంది, అండ్ కొంచెం మనకు ఒడిస్సాలో కూడా క్లైమ్ అవుతుంది నాన్న, లిటిల్ బిట్. ఇది కూడా బార్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆప్షన్ తీసుకోవచ్చు. ఇది దండకారణ్య, మేజర్గా ఛత్తీస్గఢ్.
ఇలా ఏపీ తీసుకుంటే ఇలా ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ద సిచ్యువేషన్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ లైక్ దిస్. ఇలా కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది దీంట్లో భాగం అన్న. దండకారణ్య అనేది, దండకారణ్య పీఠభూమి అనేది మనకు దక్కన్ పీఠభూమిలో భాగం, దక్కన్ పీఠభూమిలో భాగం అన్నట్టు. ఓకేనా? చూడండి, విచ్ ఆఫ్ ది హైయెస్ట్ పీక్ ఇన్ అండమాన్ నికోబార్? ఇయర్ అండమాన్ నికోబార్లో ఎత్తైన శిఖరం నాన్న. సో మౌంట్ కోయా అండ్ సాడిల్ పీక్, మౌంట్ వాట్ ఈస్ దట్, జెవోలా అండ్ మౌంట్ దులియార్. అది యాక్చువల్ థులియార్. ఇక్కడ మనం 3 పర్వతాల గురించి చూస్తాం. ఒకటి సాడిల్ పీక్ చూస్తాము, రెండోది మౌంట్ తులియార్ చూస్తాము, అండ్ మూడోది మౌంట్ హరియట్ చూస్తాము. ఈ మూడు మనకు అండమాన్ నికోబార్లోనే. సో హైయెస్ట్ పీక్ మాత్రం సాడిల్. ఓకేనా? సో అండమాన్ నికోబార్లో హైయెస్ట్ పీక్ వచ్చేసేసి మనకు సాడిల్ పీక్. సో 738 మీటర్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ మనకి ఇది సౌత్ అండమాన్లో ఉంటుంది. నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్. మిడిల్ అండమాన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ పర్టికులర్ వన్. అండ్ మౌంట్ తులియార్ కనుక తీసుకుంటేనన్న గ్రేట్ నికోబార్లో ఉంటుంది. గ్రేట్ నికోబార్లో. మౌంట్ హరియట్ వచ్చేసేసి ఇది మనకు సౌత్ అండమాన్లో ఉంటుంది. సో దీన్నే మౌంట్ మణిపూర్ కూడా అంటారు. దీన్నే మౌంట్ మణిపూర్ అని కూడా చెప్తారు నాన్న, గుర్తుపెట్టుకోండి. మౌంట్ మణిపూర్ యాజ్ వెల్ యాజ్ ది గ్రేట్ నికోబార్ అండ్ దట్ పర్టికులర్. ఇది 560 ఉంటుంది, ఇది 300 వరకు ఉంటుంది. సో ఇవి హైయెస్ట్ పీక్స్ నాన్న, మేజర్గా మనకు అండమాన్ నికోబార్లో ఇచ్చిన హైయెస్ట్ పీక్స్. అది గ్రేట్ సాడిల్ పీక్ వచ్చేసేసి మిడిల్ అండమాను. అండ్ దిస్ వన్ మౌంట్ తులియార్ వచ్చేసేసి గ్రేట్ నికోబార్లో ఉంటుంది. అండ్ మౌంట్ హరియట్, దీన్నే మౌంట్ మణిపూర్ ఉంటాము, దీన్ని సౌత్ అండమాన్లో ఉంటుంది. లిటిల్ అండమాన్లో ఏం ఉండవు, మనకు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. దట్ పాయింట్. ఓకే, ఇది మనకు ఈరోజు ఉన్న సెషన్ అన్న. రేపటి సెషన్లో మళ్ళీ మనము యాజ్ యూజువల్గా కంటిన్యూ చేద్దాము. సో ఇది మనకి ఈరోజు సెషన్. సో ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ ద మెయిన్స్ బ్యాచ్ కూడా మనకు రన్ అవుతుంది. అండ్ సపరేట్గా
ప్రిలిమ్స్ బ్యాచ్ మనకు నిన్నటి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం Y703 అనే కూపన్ కోడ్ని వాడండి. యూ విల్ గెట్ ది డిస్కౌంట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బై బై అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.